జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో విజయభవ పేరుతో 10వ తరగతి నుండి ఎల్కేజీ వరకు గల విద్యార్థులలో వారి తరగతి గదులలో ముందంజలో నిలిచిన 18 మంది చిన్నారులకు మెడల్స్ ను అందజేశారు. పర్యావరణ ఆవశ్యకత గురించి తెలియజేస్తూ మొక్కను బహుకరించి వారి తల్లిదండ్రులకు సత్కారం చేశారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు సైతం ఆత్మీయ సత్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం కిడ్స్ పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత వైమానిక దళ కమాండర్ గెడా కళ్యాణ చక్రవర్తి పాల్గొని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కోరా నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం చేస్తూ పోతురాజు భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం విజయభవ కార్యక్రమం నిర్వహించి 15 సంవత్సరాలుగా చిన్నారులలో స్ఫూర్తిని నింపడం ఆదర్శమని, విద్యార్థి దశలో రాణింపుకు దక్కే గుర్తింపు మరింత శక్తిని విద్యార్థులకు అందిస్తుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత వైమానిక దళ కమాండర్ గెడా కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ తమ స్వగ్రామం కోయిలగూడ మండలం దెప్పకాయలపాడు కాగా రైతు కుటుంబంలో జన్మించి సైనికుడు అవ్వాలన్న తమ లక్ష్యానికి తమ తల్లిదండ్రులు గెడా సుబ్బారావు పద్మజారాణి ఇచ్చిన తోడ్పాటు వల్ల దేశానికి సేవను అందించగలిగే అవకాశాన్ని ఇచ్చిందని, విద్యార్థి దశలో సవాళ్లు ఒత్తిళ్లు ఉండవని, ప్రశాంతంగా చదువు, శరీరానికి తగినంత వ్యాయామం నేర్చుకోవాలన్న తపన, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమని, దేశమాతను మర్చిపోవడం పౌరునిగా మరణించడమేనని అన్నారు. వ్యాఖ్యాతగా కేఎల్ఎన్ ధనకుమార్ వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పంది పోతురాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతిభను ప్రోత్సహించడం, వారిలో మరింత ప్రేరణతో పాటు విద్యార్థిలో వెనుకబడ్డ వారిని స్ఫూర్తిని అందించడం లక్ష్యం కాగా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా చిన్నారులకు వారి ఎదుగుదలలో తల్లిదండ్రుల కృషిని తెలియజెప్పడం, మొక్క పంపిణీ, పర్యావరణ ఆవశ్యకత ఆచరణలో చూపడం తమ ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి తమ మిత్రులు కొయిలగూడెంకు చెందిన సాయి గురు అబ్బదాసుల సూరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు లోకేష్ దుర్గాభరత్ శరత్ భూషణ్లతో పాటు కుటుంబం వెన్నుదన్నుగా నిలిచారని, సహకరించిన కిడ్స్ యాజమాన్యం కోరా నాగేశ్వరరావు, రేవతిరాణి దంపతులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు చిట్రోజు తాతాజీ విద్యావశ్యకతను వివరించారు. ఆదర్శ రైతు దల్లి రామాంజనేరెడ్డి మాట్లాడుతూ విద్య ఇచ్చే వెలుగు చిన్నారులు తమ నిర్లక్ష్యంతో అందుకోవడంలో విఫలం కాకుండా ఉండే రీతిలో ప్రోత్సహించే మహోన్నత లక్ష్యం భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా పోతురాజు వ్యక్తిగతంగా చేస్తున్న కృషి ఆదర్శమని అన్నారు. మానవతా ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 18 మంది వ్యక్తులు, సంస్థలను సత్కరించారు. అందరికీ నమస్కారం. మైత్రి ఫౌండేషన్ ద్వారా మన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన పెద్దలకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, హితువులకి మించి ఈ కార్యక్రమానికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఏ మంచి కార్యక్రమం సమాజానికి అవసరమైన ఆ వేదికని ఉపయోగించుకోండి అని చెప్పినటువంటి కోరా నాగేశ్వరరావు, రేవతిరాణి దంపతులకి ఇద్దరికి కూడా ముందుగా మనందరికీ నమస్కారం. మైత్రి అంటే స్నేహం. ఎవరికి స్నేహం? ఎవరితో స్నేహం? సమాజం మంచి చెయ్యాలి అనేటువంటి, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరితోటి స్నేహం కలుపుతుంది ఈ మైత్రి. అదే ఇందులో ఉన్నటువంటి లక్ష్యం, ఆలోచన కూడా అదే. కారణం ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే అనేక పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినటువంటి చిన్నారులకి ప్రోత్సాహాన్ని అందించడం అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్గంలో, ఇంటర్మీడియట్ తర్వాతే కదా ఏ మనిషి అయినా ఒక గోల్ ఎన్నుకునేది, అక్కడ తప్పటడుగు పడకుండా ముందుకెళ్ళటం కోసం ఇచ్చేటువంటి ఒక వెన్ను తన్ను, ఒక రకంగా వాళ్ళకి ఈ ఏదైతే ఈ ప్రోత్సాహం 10 మందిలో పెద్దల సమక్షంలో ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో, రేపొద్దున ఏదైనా తప్పటడుగు పడాలి అన్నప్పుడు ఇది గుర్తుకొచ్చి వాళ్ళు మంచి వైపుగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసిందే ఈ మైత్రి ఫౌండేషన్. దీనికి ప్రధానంగా పోతురాజు గారు, ఆయన సాయి సేవకుడు, సమాజానికి ఎంత చేయాలో అంత చేయగలిగిన ఈ వయసులో కూడా నిజానికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పడుతున్నటువంటి శ్రమ, చేస్తున్నట్టు శ్రద్ధ అభినందనీయం. దేశం పట్ల గాఢమైన ప్రేమ, దేశ రక్షణ పట్ల ఆయనకున్న దృఢ సంకల్పం ఆయనను భారత వాయుసేనకు వింగ్ కమాండర్ చేశాయి. స్వర్ణాంధ్రప్రదేశ్కి పత్సల పథకంలా భాసిల్లేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని డిప్పకాయలపాడు ఈ చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ప్రస్థాన దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలే కాక విదేశాలలో సైతం దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వీర జవాన్ మన కళ్యాణ చక్రవర్తి గారు. సభకు నమస్కారం అండి. మీరు నా గురించి చాలా ఎక్కువ చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ సభకు వచ్చేసిన పెద్దలకి, సభని వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చిన తల్లిదండ్రులకి, పెద్దలకి, పిల్లలకి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్ని. నా పదవి ర్యాంక్ వచ్చేసి వింగ్ కమాండర్. చాలా మందికి మేజర్
చంద్రకాంత్, మేజర్ సాబ్ ఇలాంటి పేర్లు వినే ఉంటారు మీరు. సో అలాగే ఎయిర్ ఫోర్స్ లోను, నేవీలోను కూడా త్రివిధ దళాల్లోనూ ఒక దళం మన భారతీయ ఆకాశ గగన తలాన్ని మన భారతదేశాన్ని కాపాడి పై నుంచి ఎవరిని రానివ్వకుండా మనల్ని కాపాడటానికి వాడే వన్ ఆఫ్ ద ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అందులో మేము ఎట్లాడుకుంటున్నాం కొంచెం ఆధ్యాత్మిక చింతన మధ్యలో పరిచయం అయింది. భగవద్గీత ఇలాంటివన్నీ చదవటం వలన అరే మన భారతదేశం ఎంత గొప్పదైనప్పుడు నేను బయటకు వెళ్ళి వాళ్ళ కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక ఆలోచనతో మా నాన్నగారు నన్ను బలవంతంగా నన్ను బయటకు పంపిస్తానికి ప్రయత్నించినా కానీ నాకు స్కాలర్షిప్ వచ్చింది. చెప్తే కనుక నన్ను ఎక్కడ పంపిస్తారేమో అని చెప్పి అది చింపేశాను. నేను నిజం చెప్తున్నాను, నేను కనుక ఆ రోజు నేను ఊళ్ళోనే ఉండుంటే కనుక ఇంకో రకంగా ఉండేది కదా. ఆ రోజు మా నాన్నగారి యొక్క ప్రోద్బలంతో నేను బయటకు వెళ్తాం అయితే ఏంటి, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉండగా ఎయిర్ ఫోర్స్ కే అప్లై చేసి ఎయిర్ ఫోర్స్ లో చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఈ బీజం ఈ రోజు నాటింది కాదు, బయట ప్రపంచం చాలా పెద్ద, చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లల్లోనూ ఒక కసి ఉంటది, ఒక క్రమశిక్షణ ఉంటది, వాళ్ళ యొక్క మోరల్ కాంపస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది చేస్తే మా సమాజానికి మంచిది, ఏది చేస్తే కనుక దానివల్ల హాని కలుగుద్ది, ఇలాంటివన్నీ మీ పిల్లలకి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు చక్కగా ఇలా వెళ్దామని ప్రయాణం చేస్తూ మేమందరినీ కూడా సలహా తీసుకుని ముందుకు వెళ్తూ ఇది 19 years, అయితే 15 years, ఇది 15 కలయిక అనమాట. ఇలా కలయిక 15 సంవత్సరాలు. కోవిడ్ 3 years పోయింది. లాస్ట్ ఇయర్ నా హెల్త్ డిస్టర్బ్ అయిపోయి నేను బయటకు వెళ్ళకపోయాను. పిల్లలు నా దగ్గరికి పిలిపించుకొని అలవాటు ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. అందుకని 4 సంవత్సరాలు కాకుండా 15వ వార్షికోత్సవంగా పెట్టాను. దీన్ని నా మిత్రుడు ఆయన అబ్బాదాసుల సూరిబాబు గారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఇద్దరు కూడా ఐఎస్ ప్రిపేర్ అయ్యారు. 2-4 మార్కుల్లో పోయే వాళ్ళకి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఇప్పుడు సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో అటెండ్ అయినా వాళ్ళ నాన్నగారు BA డిగ్రీ అనమాట. BA డిగ్రీ ఆ రోజుల్లో చదువుకుంటే అంటే సుమారు 78-79 టైంలో ఈయన ఎత్తుక్కుంటూ రసపుత్ర నాగభూషణ్ గారిని ఆయన ఒక ఎమ్మెల్యే చేశారు మన పోలవరానికి. 6 మనవరాల్ని ఇవ్వడానికి ఆ రాఘవలపేట అని అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు, బాగా కుగ్రామం. ఆ కుగ్రామంలో ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళి BA డిగ్రీ ఉన్న అతను చూస్తే ఈ మనవరాల్ని ఇచ్చి ఆయన పెళ్లి చేశారు. పూర్ణ జ్ఞానేశ్వరరావు ఒక టీచర్ స్థానంలో ఉన్నారు. అట్లాంటి అంటే చదువు చూశారా ఎంత దూరం తీసుకువెళ్ళిందో, విద్య చూశారా. ఇప్పుడు మన చక్రవర్తి గారు ఉన్నారు, వారి అద్భుతమైన విద్యను అభ్యసించారు కాబట్టి ఆ స్థాయికి ఎదగలిగారు. ఇండియన్ ఆర్మీ అంటే తప్పు చూడండి, మనకి రక్షణ శాఖ మనం ఈ రోజు ఇలాగా స్వేచ్ఛా జీవులు ఉన్నా ఉంటే ఆ రక్షణ శాఖ మనకు ఉందని ధైర్యం, మన యొక్క సైన్యం మనకు ఉంది ధైర్యం. ఆ ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం, ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. అలాంటి సాహస వీరులు ఎంతో మంది ప్రాణాలు అడ్డేసేస్తారు. కాశ్మీర్ లోయల్లో ఎంతో మంది ప్రాణాలు అడ్డేసేసి వాళ్ళ ప్రాణాల అసలు బాసిన సందర్భం ఉంది. కళ్యాణ్ చక్రవర్తి గారి తాతగారు జొన్నలగడ్డ రామచంద్రరావు గారు మాకు బంధువు. చాలా గర్వంగా ఉంది మా బంధువు మనవడు ఇంత స్థితిలోకి వెళ్ళినందుకు. అలాగే మనకి ఈరోజు ఈ సంస్థకు వచ్చి మనందరి ముందు మనకి అందరికీ కూడా ఆయన్ని చూసే అవకాశం కల్పించినందుకు ఒకసారి ఆయనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పోతురాజు గారికి ధన్యవాదాలు.